హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ. ఈ వీడియోను ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 35 minutes ఉంది. ఇది ఒక లవ్ యాక్షన్ డ్రామా మూవీ ఫ్రెండ్స్. మూవీలో సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టైటిల్ పడేటప్పుడు బాగా అనిపించింది, తర్వాత ఓకే పర్వాలేదు. ఈ మూవీలో 6-7 సాంగ్స్ ఉంటాయి, ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి సాంగ్స్ అయితే. అండ్ ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో మరి అంతగా నరుకోడాలు ఓవర్ గా అనిపించింది. మూవీలో బూతులు మాట్లాడతారు కానీ ఆ టైంలో బీప్ సౌండ్ వస్తుంటాయి. అసలే మూవీ స్లోగా అంతంతంగానే ఉంటే మధ్యలో బీప్ సౌండ్ తో మూవీని డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ మూవీలో మెయిన్ గా జరిగేది లవ్ స్టోరీ, కానీ ఆ లవ్ స్టోరీ స్లో అండ్ బోరింగ్ గా ఉంటుంది, అస్సలు కనెక్ట్ కాలేదు. వాళ్ళ లవ్ స్టోరీ స్లో అండ్ బోరింగ్ గా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా వర్క్ అవ్వలేదు. ఏదో రొటీన్ స్టోరీని తీసుకొని స్క్రీన్ ప్లే తో మేనేజ్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆ స్క్రీన్ ప్లే వర్క్ అవ్వలేదు. క్యారెక్టర్స్ ని సరిగా రాసుకోలేదు. మోహన్ బాబు గారి రోల్ అంత గ్రేట్ గా అయితే అనిపించలేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సీను బళ్ళారి నుండి తిరుపతికి వస్తాడు, అక్కడ మంగతో లవ్ లో పడతాడు. అసలు సీను తిరుపతికి ఎందుకు వచ్చాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. చాలా అవుట్డేటెడ్ గా ఉంది స్టోరీ లైన్. మూవీ స్టార్టింగ్ గుడ్, తర్వాత స్లో అండ్ బోరింగ్ గా ఉంది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అండ్ న్యూ మూవీస్ అప్డేట్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేసి ఫాలో అవ్వండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేస్తాను. ఈ మూవీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.